మంత్రాలు రాకపోయినా పర్లేదు, ఇలా పూజ చేయండి చాలు. సులభంగా చేసుకునే నిత్య పూజా విధానం. మంత్రాలు రావా? పూజ చేయడం భయంగా ఉందా? ఇది తెలుసుకుంటే ఇక మీ పూజ ఎప్పటికీ ఆగదు. అందరికీ నమస్కారం. చాలామందికి దేవుడిపై ఎంతో భక్తి ఉంటుంది. కాని పూజ చెయ్యాలంటే నాకు మంత్రాలు రావు, శ్లోకాలు చదవడం రాదు, ఏదైనా తప్పు చేస్తే దేవుడు కోపగిస్తాడేమో అని భయపడుతుంటారు. కాని నిజంగా శాస్త్రం ఏం చెబుతుందో తెలుసా? దేవుడికి కావాల్సింది మీ నోటి మంత్రం కాదు, మీ గుండెలోని భక్తి. శబ్దాల కంటే భావానికి విలువ ఇచ్చేవాడు ఆ పరమాత్మ. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది మంత్రాలు లేకుండా పూజ ఎలా చేయాలి. భక్తి అంటే అసలు ఏమిటి? కేవలం 5 నిమిషాల్లో శక్తివంతమైన నిత్య పూజ ఎలా చేయాలి? పురాణాల ప్రకారం పూజలో 3 రకాలు ఉంటాయి. 1. కాయక పూజ, శరీరంతో చేసే సేవలు, పూలు కోయడం, దీపం వెలిగించడం. 2. వాచక పూజ, మంత్రాలు, స్తోత్రాలు చెప్పడం. 3. మానసిక పూజ, మనసులో దేవుణ్ణి తలచుకోవడం. వీటిలో మానసిక పూజనే అత్యున్నతమైనది అని శాస్త్రాలు చెబుతున్నాయి. భక్తి ఉంటే చాలు, మంత్రం లేకపోయినా దేవుడు స్వీకరిస్తాడు. పత్రం పుష్పం ఫలం తోయం అంటే ఒక ఆకు, ఒక పువ్వు, ఒక పండు లేదా నీరు భక్తితో ఇస్తే చాలు, దేవుడు స్వీకరిస్తాడు. ఒకప్పుడు ఒక అమాయక గొర్రెల కాపరి ఉండేవాడు. అతనికి ఏ మంత్రం రాదు. కాని ప్రతిరోజూ అడవిలోని శివలింగానికి తన దగ్గర ఉన్న మజ్జిగ పోసి ఇలా చెప్పేవాడు: సామీ, ఇది నీకోసం, తాగు. అదే గుడికి ఒక పండితుడు వచ్చి వేదమంత్రాలతో గొప్పగా పూజ చేసేవాడు. ఒకరోజు ఆ పండితుడు గొర్రెల కాపరిని చూసి నవ్వుకున్నాడు. కాని ఆశ్చర్యమేమిటంటే శివుడు దర్శనమిచ్చింది పండితుడికి కాదు, ఆ అమాయక భక్తుడికే. ఎందుకు? పండితుడి పూజలో అహంకారం ఉంది, కాపరి పూజలో ప్రేమ ఉంది. భగవంతుడు భావప్రియుడు, ఆడంబరాల ప్రియుడు కాదు. మంత్రాలు రానివారు ఇలా సులభంగా పూజ చేయండి. శుభ్రత. ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి. పూజగది శుభ్రంగా ఉంచండి. దీపారాధన. 2 దీపాలు వెలిగించండి. మనసులో ఇలా అనుకోండి: దేవా, నా జీవితంలో ఉన్న చీకటిని తొలగించు. అలంకరణ. దేవుడికి కుంకుమ, గంధం పెట్టండి. పువ్వులు ఉంటే సమర్పించండి. నైవేద్యం ఏమీ లేకపోతే 1 గ్లాసు నీరు లేదా చిన్న బెల్లం ముక్క. నామస్మరణ. మీకు ఇష్టమైన దేవుడి పేరు 11 సార్లు జపించండి. ఓం నమఃశివాయ, ఓం నమో నారాయణాయ. అమ్మవారే దిక్కు. క్షమాపణ ప్రార్థన. చివరగా చేతులు జోడించి ఇలా చెప్పండి: స్వామీ, నాకు మంత్రాలు రావు, తెలిసో తెలియకో తప్పులు చేస్తే క్షమించు. నన్ను, నా కుటుంబాన్ని కాపాడు. ఇదే అత్యంత శక్తివంతమైన ప్రార్థన. ఈ విధంగా పూజ చేస్తే మనసుకు ప్రశాంతత వస్తుంది, ఏకాగ్రత పెరుగుతుంది, భయం తగ్గుతుంది, భక్తి పెరుగుతుంది. చిన్న పూజకే గొప్ప ఫలితం వస్తుంది. మంత్రం తాళం చెవి అయితే భక్తి తలుపు తెరచే శక్తి. తాళం చెవి లేకపోయినా మనస్ఫూర్తిగా తలుపు తట్టండి, దేవుడు ఖచ్చితంగా తలుపు తీస్తాడు. ఈ వీడియో మీకు నచ్చిందా? లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మీరు ఎలా పూజ చేస్తారో కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం.